హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 124. సహస్రని తన గురించి అడిగేసరికి కళ్ళ నిండుగా నీళ్లతో బాధగా చెర్రీ వైపు చూసింది. ఆమె చాలా బాధపడుతుందని అర్థమైన చెర్రీ ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, ఇట్స్ ఓకే, మీరు ప్రజెంట్ ఎక్కువగా థింక్ చేయకుండా రిలాక్స్ అవ్వండి, లేదంటే మీ బీపీ డౌన్ అయ్యి మీ హెల్త్ ఇంకా కాంప్లికేట్ అవుతుంది అని చెప్పాడు చెర్రీ. ఆ మాటతో మౌనంగా తల ఊపింది సహస్ర. ఇంతలో మేడ్ జ్యూస్ తీసుకురావడంతో, మిస్, ఈ జ్యూస్ తీసుకోండి, లేదంటే మీకు ఇంకా ఎక్కువగా ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది అని అన్నాడు చెర్రీ. ఆ మాటతో మేడ్ ఇచ్చిన జ్యూస్ తీసుకొని సిప్ చేసిన సహస్ర, నా పేరు సహస్ర సార్, ప్రజెంట్ నేను ఎక్కడున్నాను అని అడిగింది. మీరు బెంగళూరులో ఉన్నారు అని చెప్పాడు చెర్రీ. ఓ, బెంగళూరు వచ్చేసానన్నమాట అని అనుకొని ఇబ్బందిగా కదిలింది సహస్ర. ఆమె ఇబ్బందిని గమనించిన చెర్రీ ఫోన్ ఆన్ చేసి, ఏమైనా కాల్ కావాలంటే చేసుకోండి, అండ్ మీకోసం కొన్ని క్లాత్స్, మీకు కావలసినవి కూడా ఆర్డర్స్ పెట్టుకోండి, ఫ్రెష్ అవ్వచ్చు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మొబైల్ తీసుకున్న సహస్ర వాల్పేపర్గా ఉన్న ఒక అమ్మాయి ఫోటో చూసి, ఇతని గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా, చూడటానికి చాలా అందంగా పాష్గా ఉంది అని అనుకొని ఎవరికి ఫోన్ చేయాలా అని ఆలోచిస్తుంది. రుద్ర ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటో తెలీదు. ఒకవేళ ఇప్పుడు అతనికి కాల్ చేస్తే తన దగ్గరున్న దియాకి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అనుకొని ఆలోచన విరమించుకుంది. ఆ తర్వాత తన తల్లికి కాల్ చేయాలనుకుంటూ ఆలోచిస్తూ, ఇప్పుడు మమ్మీ వాళ్ళకి కాల్ చేసినా నేనేం చెప్పాలి, వాళ్ళకి ఏదైనా చెప్తే రుద్రకి చెప్పకుండా ఉంటారా, నేను రుద్ర కలవాలని వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్నారు, అలాంటిది సిచ్యువేషన్ ఇది అని చెబితే వాళ్ళు తట్టుకోలేరు, దీనివల్ల మళ్ళీ దియాకి ప్రాబ్లం అవ్వచ్చు, సో నేను వాళ్ళెవరిని కాంటాక్ట్ అవ్వడానికి వీల్లేదు అని ఆలోచిస్తూనే ప్రస్తుతం తాను వేసుకోవడానికి డ్రెస్సెస్ కావాలి కనుక 2 జతలు క్లాత్స్ ఆర్డర్ పెట్టుకుంది సహస్ర. ఆ తర్వాత మెల్లగా లేచి రూమ్ నుండి బయటకు వచ్చింది. కింద హాల్లో కూర్చొని ల్యాప్టాప్లో ఏదో చేస్తున్నాడు చరణ్. దాంతో కిందకి వచ్చి అతని మొబైల్ అతనికి ఇచ్చింది సహస్ర. దీనికే కిందకి రావాలా, నేను వచ్చినప్పుడు ఇవ్వచ్చు కదా అని అంటూ మొబైల్ తీసుకున్నాడు చరణ్. ఇట్స్ ఓకే, కొన్ని క్లోత్స్ ఉంటే ఆర్డర్ చేశాను, నా దగ్గర మనీ ఏమీ లేవండి అని ఇబ్బందిగా చెప్పింది సహస్ర. ఇట్స్ ఓకే, మీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వచ్చులండి అన్నాడు చరణ్. సహస్ర అక్కడ ఇబ్బందిగా కదులుతూ నుంచున్నసరికి, కూర్చుంటారా లేదంటే రూమ్కి వెళ్తారా అని అడిగాడు చరణ్. అతని మాటకు ఆన్సర్ చేయకుండా, మీరెవరు, నాకెందుకు హెల్ప్ చేశారు అని అడిగింది సహస్ర. నేను ఒక కామన్ మ్యాన్నేనండి, దారిలో కింద పడి మీరు కనిపించారు, సో మిమ్మల్ని సేవ్ చేశాను, అంతకుమించి మీరెవరో కూడా నాకు తెలియదు, బట్ నేను ఇంతకుముందు మిమ్మల్ని ఎక్కడో చూశాను, రీసెంట్గానే చూశాను, అది ఎక్కడో గుర్తు రావడం లేదు అని చెప్పాడు చెర్రీ. నేను 4 years బ్యాక్ స్టేట్స్ వెళ్ళి జస్ట్ 1 week బ్యాక్ ఇండియా వచ్చానండి. నేను కింద పడిపోవడానికి ముందు అరగంట అటు ఇటుగా లిఫ్ట్ కోసం ఎన్నో వెహికల్స్ని ఆపడానికి ట్రై చేశాను, కానీ ఎవరూ ఆపలేదు. ఇంతకీ మీరేం చేస్తారు అంటూ అతని ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది సహస్ర. నేను బాంబేలో మోడల్ని, అక్కడ ఫ్యాషన్ షో ఉన్నప్పుడు లేదంటే ఏదైనా మోడలింగ్ యాడ్ చేయాలనుకున్నప్పుడు వెళ్తాను, లేదంటే బెంగళూరులోనే ఉంటాను అని చెప్పాడు చెర్రీ. ఆ మాటతో, నేను మిమ్మల్ని చూడగానే అనుకున్నాను అని లైట్గా స్మైల్ ఇస్తూ చెప్పింది సహస్ర. ఆఫ్ కోర్స్, ఈ బాడీ లాంగ్వేజ్తో తప్పదు కదా అని చిన్న స్మైల్తో చెప్పాడు చరణ్. ఇంతలో ఆర్డర్ పెట్టిన క్లోత్స్ రావడంతో వాటిని తీసుకొని ఫ్రెష్ అయి వస్తాను అంటూ పైకి వెళ్ళిపోయింది సహస్ర. వెళుతున్న ఆమెని చూస్తూ, ఈ అమ్మాయిని చూస్తుంటే చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తుంది, అసలు ఆ టైంలో ఎందుకు అక్కడ అలా పడిపోయిందో, నాకెందుకో తన గురించి తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు చెర్రీ. మరోవైపు రుద్ర ఆఫీస్ నుంచి వచ్చిన విరాజ్ సహస్ర విషయంలో ఎలా ప్రొసీడ్ అవ్వాలా అని ఆలోచిస్తూ, ఒకసారి సురభితో అడిగిద్దామా అని సురభికి ఫోన్ చేశాడు. అప్పుడు మంచి నిద్రలో ఉన్న సురభి ఫోన్ రింగ్కి మేల్కొని కాల్ లిఫ్ట్ చేసి, హలో రాజ్, ఏంటి ఈ టైంలో కాల్ చేశావు అని అడిగింది. అంతా ఓకేనా అని కూడా అడిగింది. అంతా ఓకే సురభి, నువ్వేమీ కంగారు పడకు, జస్ట్ ఒక చిన్న విషయం కోసం కాల్ చేశాను, నేనేమైనా డిస్టర్బ్ చేశానా అని అడిగాడు విరాజ్. పర్వాలేదులే, ఏంటి విషయం అని అడిగింది సురభి. నువ్వు సహస్రతో కొద్ది రోజులు ట్రావెల్ చేసావు కదా అని అడిగాడు విరాజ్. అవును, తనతో స్పెండ్ చేసింది కొద్ది రోజులే అయినా తనతో నాకు మంచి బాండింగ్ ఉంది, తను కూడా నన్ను చాలా బాగా చూసుకుంటుంది, సో ఇన్నోసెంట్, వెరీ గుడ్ యాటిట్యూడ్
అని చెప్పింది సురభి. అదే అడగబోయాను సురభి. నేను ఈరోజు రుద్రగారి ఆఫీస్కి వెళ్ళి సహస్రను కలిశాను. ఐ థింక్ సహస్ర నీకు అంత క్లోజ్ అయినప్పుడు ఆ రుద్ర అనే వ్యక్తి కూడా నీకు తెలిసే ఉంటాడు కదా అని అడిగాడు విరాజ్. కోర్స్ రాజ్, నాకు రుద్ర సార్ కూడా తెలుసు. అయినా సహస్ర ఇండియా ఎప్పుడొచ్చింది అని అడిగింది సురభి. ఏమో నాకేం తెలుసు, అదంతా తెలీదు. కానీ ఈరోజైతే నేను తనని కలిశాను అంటూ ఆఫీస్లో జరిగిన డిస్కషన్ మొత్తం సురభితో చెప్పాడు రాజ్. అంతా విన్న సురభి, అదేంటి సహస్ర అక్క అంత రూడ్గా ఎప్పుడూ మాట్లాడదు, ఆత్మాభిమానంతో మాట్లాడుతుంది కానీ అలా అయితే ఉండదు అని అనుమానంగా అంది సురభి. ఏమో పరిస్థితులు ఆమెను ఎలా మార్చేశాయో మనకు తెలియదు కదా, కానీ తనైతే నాతో అలానే మాట్లాడింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలా అని ఆలోచిస్తున్నాను అని అన్నాడు విరాజ్. సరే, నువ్వు ఎలాంటి స్టెప్ తీసుకున్నా సహస్రక్క రుద్ర సార్ వాళ్ళతో మాత్రం శత్రుత్వం పెట్టుకోకు, వాళ్ళు చాలా మంచివాళ్ళు అని చెప్పింది సురభి. నాకు ఎవ్వరితో శత్రుత్వం వద్దు సురభి, ఈ ప్రాబ్లం క్లియర్ అయితే ఒక పని అయిపోతుంది అని అన్నాడు విరాజ్. ఓకే, టేక్ కేర్ రా, బాయ్ అని చెప్పింది సురభి. ఫోన్ పెట్టేసిన విరాజ్, సురభి చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే సహస్ర చాలా కూల్ అనిపిస్తుంది, కానీ మరెందుకు తన అలా చేస్తుంది, రేపు మరోసారి వెళ్ళి అడగాలి అనుకుంటూ ఫ్రెండ్ను కలవడానికి స్టార్ట్ అయ్యాడు. మరోవైపు రుద్ర రిషితో ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన స్నేహ, చాలా ఆకలిగా ఉంది రుద్ర, లంచ్ చేద్దామా అని అడిగింది. ఆ మాటతో ఓకే, వెళ్ళి క్యాంటీన్లో వెయిట్ చేయి, ఒక 10 minutesలో వస్తాను అని చెప్పాడు రుద్ర. మనం ఆ క్యాంటీన్కి ఎందుకు వెళ్ళాలి, వాళ్ళు ఇక్కడికి పంపించరా అని అడిగింది స్నేహ. ఆ మాటతో ఆమెకు ఒక్క చూపు విసిరాడు రుద్ర. దాంతో ఆ చూపుకి భయపడిన స్నేహ అక్కడి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా క్యాంటీన్కి వెళ్ళింది. వెళుతున్న ఆమెనే చూస్తున్న రిషి, రేయ్ రుద్ర, నువ్వేం చేస్తున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు అని అన్నాడు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావురా అని అడిగాడు రుద్ర. ఇదిగో వెళుతున్న మిస్సైల్ గురించి మాట్లాడుతున్నాను అన్నాడు రిషి. ప్రతిదానికి ఒక టైం వస్తుంది లేరా, ఆ టైం వచ్చినప్పుడే అందరికీ అర్థమవుతుంది. ఇంతకీ నువ్వు లంచ్కి వస్తావా లేదా అని ల్యాప్టాప్ క్లోజ్ చేస్తూ అడిగాడు రుద్ర. ఏ, నేను మాత్రం మనిషిని కాదా, నాకు మాత్రం ఆకలి ఉండదా, పద వెళ్దాం అని తన ల్యాప్టాప్ కూడా క్లోజ్ చేసి పైకి లేచాడు రిషి. దాంతో రుద్ర కూడా లేచాడు. ఇద్దరు క్యాంటీన్కి వెళ్తుండగా రిషి మొబైల్ రింగ్ అయ్యింది. దాన్ని తీసి చూసిన రిషి మనీషా ఫోన్ చేస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపోతూ, రే రుద్ర, ఆ మనీషా కాల్ చేస్తుంది అని చెప్పాడు. ఓ, అయితే మాట్లాడొచ్చేసాయి అని సింపుల్గా చెప్పి వెళ్ళిపోయాడు రుద్ర. వీడేంటి అది ఎక్కడుందో కనుక్కోకుండా మాట్లాడొచ్చేసాయి అంటాడు అని మనసులోనే అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు రిషి. అతని వాయిస్ వినకముందే హలో రిషి అని ప్రేమగా పిలిచింది మనీషా. చెప్పు నిషా, మనీషా అని అన్నాడు రిషి. నిషానా, ఏంటిది కొత్తగా నిషా అంటున్నావు, నేను అంతగా మత్తెక్కిస్తున్నానా అని అడిగింది మనీషా. మామూలు మత్తెక్కించావా, కొంచెం ఉంటే నా ప్రాణాలు కూడా పోయేవి, అంత మత్తెక్కించావు అని అన్నాడు రిషి. కమాన్ రిషి, అక్కడ రుద్ర నుంచి అలా తప్పించుకోవడానికి నీతో అలా మాట్లాడాల్సి వచ్చింది, అంతేగాని నేనెప్పుడు నిన్ను మోసం చేయాలనుకోలేదు. అప్పుడు కూడా చెప్పాను కదా, మా పేరెంట్స్ కోసమే నిన్ను వదిలేసి రావాల్సి వచ్చిందని. ఇప్పటికీ నాకు నువ్వంటే చాలా ఇష్టం రిషి, ఐ లవ్ యూ అని చెప్పింది మనీషా. ఓహో అవునా అని అన్నాడు రిషి. కావాలంటే టెస్ట్ మీ రిషి, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నువ్వు యుఎస్ వచ్చేసేయచ్చు కదా, మనిద్దరం చక్కగా పెళ్లి చేసుకుందాం అని అంది మనీషా. ఏంటి, నువ్వు ఇప్పుడు యుఎస్లో ఉన్నావా అని అడిగాడు రిషి. అవును, అక్కడే ఉన్నాను. ఏ, రుద్రకు చెప్పాలనుకుంటున్నావా అని అడిగింది మనీషా. అంత అవసరం లేదు నిషా, వాడు నీ గురించి ఆలోచించడమే మానేశాడు, నీ లీడర్ మీదనే మొత్తం ఫోకస్ ఉంది. సో నువ్వు కూల్గా అక్కడే ఉండొచ్చు, ఇంకేం ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం లేదులే అని అన్నాడు రిషి. నోనో, నేను ఏ ట్రిక్స్ ప్లే చేయడం లేదు రిషి, నన్ను నమ్ము, నేను నిన్ను నిజంగా లవ్ చేస్తున్నాను. నువ్వు ఇక్కడికి వచ్చేస్తే మనిద్దరం పెళ్లి చేసుకుందాం, హ్యాపీగా యుఎస్లో సెటిల్ అవుదాం అని అంది మనీషా. బట్ నాకు ఇండియా వదిలొచ్చే మూడ్ ఇప్పుడే లేదులే, ఆ మూడ్ వచ్చినప్పుడు నేను నీకు కాల్ చేస్తాను, అప్పుడు రెడీగా ఉండు, అప్పటి వరకు ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అని చెప్పి ఫోన్ కట్ చేసేసాడు రిషి. కట్ అయిన ఫోన్ వంక చూసి, ఏంటి వీడిలా ఫోన్ కట్ చేశాడు, ఆ మెంటల్దేమో
వీడిని ఎలాగైనా యూఎస్ రప్పించమని నానా గోల చేస్తుంది. వీడేమో నన్ను నమ్మేలా లేడు. ఇప్పుడు కుదరదంటే ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో, అసలే సైకోది అని మనసులోనే భయపడ్డ మనీషా వెంటనే రిషి నన్ను ట్రస్ట్ చేయడం లేదు అని స్నేహకు మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ చూసిన స్నేహ పళ్ళు కొరుకుతూ, వీడు కాళ్ళు చేతులు విరగొట్టుకునే వరకు ఇక్కడి నుంచి కదలనట్లే ఉన్నాడు అనుకుంటూ క్యాంటీన్లోకి వెళ్ళి ఒక కార్నర్ టేబుల్ దగ్గర కూర్చుంది. ఆమెను చూసిన అనసూయ మరోసారి టెన్షన్ పడడం మొదలు పెడితే అప్పుడే కిచెన్ నుంచి బయటికి వచ్చిన దేవా చూపు సడన్గా అక్కడ కూర్చున్న స్నేహపై పడింది. ఆమెను చూసిన దేవా ఒక్కసారిగా పిడికిలు బిగించాడు. అది చూసిన అనసూయ కూడా అతను ఎలా రియాక్ట్ అవుతాడోనని టెన్షన్గా చూస్తోంది. అంతలోనే రుద్ర మాటలు గుర్తు రావడంతో నెమ్మదిగా తన పిడికిలిని వదిలి ఆమె నుండి చూపు తప్పించి డైరెక్ట్గా అనసూయ దగ్గరికి వెళ్ళి, నేను ఇంటికి వెళ్తున్నాను, 1 గంటలో వస్తాను అని చెప్పాడు దేవా. అతను సహస్రను చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు అతన్నే గమనిస్తూ ఉన్న అనసూయ మనసులో హ్యాపీగా ఫీల్ అవుతూ, సరే దేవా వెళ్ళిరా, ఇక్కడ నేను చూసుకుంటాను అని చెప్పింది. దేవా సీరియస్గా మరోసారి స్నేహ వైపు చూసి బయటికి వెళ్ళిపోయాడు. వెంటనే స్నేహ దగ్గరికి వెళ్ళి ఆమెను ఇక ఇక్కడికి రావద్దని వార్నింగ్ ఇవ్వాలనుకుంది అనసూయ. ఇంతలో కౌంటర్ దగ్గరికి ఎవరో రావడంతో ఆగిపోయింది అనసూయ. మళ్ళీ వెళ్ళాలని అనుకుంటూ ఉండగా అక్కడికి రుద్ర రిషి రావడంతో ఆగిపోయింది. ఇక ఆ ముగ్గురు అక్కడే లంచ్ చేసేసి మళ్ళీ ఎవరి వర్క్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మరోవైపు సహస్ర ఫ్రెష్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చింది. ఆమెను చూస్తూనే, ఇప్పుడు ఎలా ఉంది, ఏమైనా తింటారా అని అడిగాడు చరణ్. ఇప్పుడు బాగానే ఉంది, కానీ ఏం తినను, కొంచెం అనీజీగా ఉంది కాబట్టి ఇంకొక జ్యూస్ తాగుతాను అని మొహమాటంగా చెప్పింది సహస్ర. దాంతో మెయిడ్ని పిలిచి జ్యూస్ తీసుకురమ్మని చెప్పాడు చరణ్. సహస్ర కాస్త ఫ్రీగా ఇల్లంతా చూస్తూ ఉండగా, ఇప్పుడు ఎలా ఉంది మిస్ సహస్ర అని మళ్ళీ అడిగాడు చరణ్. యా ఐమ్ ఫైన్ అని లైట్ స్మైల్ ఇచ్చింది సహస్ర. ఓకే, మీరు ఇప్పుడు కాస్త నార్మల్గానే కనిపిస్తున్నారు, కానీ మీరు నిన్న ఈవినింగ్ అసలు ఆ టైంలో అక్కడ ఎందుకు పడిపోయి ఉన్నారో చెబుతారా? నాకు చాలా క్యూరియస్గా ఉంది అని అడిగాడు చెర్రీ. ఏం చెప్పాలో ఎవరికి చెప్పాలో అర్థం కాని సహస్ర చరణ్కి తన ప్రాబ్లంని చెప్పి ఏమైనా సలహా తీసుకోవాలని అనుకుంటూ, నాదొక వింత ప్రాబ్లం అండి, ఆ ప్రాబ్లంని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావడం లేదు అని తన గురించి చెప్పబోయింది. ఇంతలో హాయ్ చెర్రీ అంటూ ఆ ఇంట్లోకి దూసుకుని వచ్చాడు విరాజ్. అతన్ని చూస్తూనే, హాయ్ రాజ్, ఎలా ఉన్నావురా అంటూ విరాజ్కి షేక్ హ్యాండ్ ఇచ్చి అతన్ని హగ్ చేసుకున్నాడు చెర్రీ. వాళ్ళిద్దరినీ చూసిన సహస్ర చిన్న స్మైల్ ఇచ్చింది. ఇంతలో విరాజ్ ఫేస్ క్లియర్గా కనిపించడంతో, ఇతన్ని నేను ఎక్కడో చూశానే అని మనసులోనే అనుకుంది సహస్ర. అదే సమయంలో ఆమెను చూసి షాక్ అయిన విరాజ్, ఇదేంటి సహస్ర ఎక్కడుంది? నేను 2 గంటల క్రితమే కదా తనని ఆఫీసులో చూశాను. ఆ లుక్కి ఈ లుక్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇద్దరు ఒకరిలా లేరు. అక్కడున్న సహస్ర నార్మల్గా ఉంది, ఈ అమ్మాయి తెచ్చిపెట్టుకున్న లుక్తో కొంచెం డిఫరెంట్గా ఉంది. తనకి ఈ అమ్మాయికి ఏదైనా సంబంధం ఉందా, లేదంటే ఈ అమ్మాయి డాడీకి మరో కూతురా అని తనలో తానే అనుకుంటూ వింతగా ఆమెనే చూస్తుంటే, ఏంట్రా తనని అలా చూస్తున్నావు అని అడిగాడు చరణ్. ఎవర్రా తను అని అడిగాడు విరాజ్. ఆ మాటతో చరణ్ ఏం చెబుతాడా అని సహస్ర టెన్షన్ పడుతూ ఉండగా, షీఈ్ మై కజిన్, హెల్త్ అప్సెట్ అయితే ఇక్కడే ఉంటుంది అని చెప్పాడు చరణ్. అది విని సహస్ర రిలీఫ్గా ఫీల్ అయ్యి చరణ్ వైపు అభిమానంగా చూసింది. చరణ్ మాటలకు, వీడేంటి కజిన్ అంటున్నాడు, వీడి దగ్గర ఈ అమ్మాయికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి అని మనసులోనే అనుకొని, ఓకే తనుందని చెబితే మనం బయట మీట్ అయ్యేవాళ్ళం కదా, అనవసరంగా తనకి ఇబ్బంది అవుతుంది అని అన్నాడు విరాజ్. ఆ మాటతో చెర్రీ ఏదో చెప్పబోతుండగా, అయ్యో నాకేం ఇబ్బంది లేదండి, నేను రూమ్లోకి వెళ్తాను, మీరిద్దరూ మాట్లాడుకోండి అని చెప్పి అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోయింది సహస్ర. ఆమెను చూస్తూనే, తనేంటి అంత బెదురుగా ఉంది అని అడిగాడు విరాజ్. తనంతేలే, పద మన సిట్టింగ్ స్టార్ట్ చేద్దాం అని అన్నాడు చరణ్. వద్దులే చెర్రీ, ఇంట్లో లేడీస్ ఉన్నప్పుడు ఇలాంటివి బాగోవు అని అన్నాడు విరాజ్. రే, నీలో ఇంత మార్పు ఎలా వచ్చిందిరా? లేడీస్తో కలిసి డ్రగ్స్ తీసుకున్న నువ్వేనా ఇలా మాట్లాడేది
అని నవ్వుతూ అడిగాడు చెర్రీ. అది ఒకప్పుడురా, ఇప్పుడు కాదు అని నవ్వుతూనే చెప్పాడు విరాజ్. అయినా తనను చూసావు కదా, తానే మనల్ని ఇన్వైట్ చేసే రేంజ్లో ఉంది అని నవ్వుతూ అన్న చెర్రీ మేడిని పిలిచి డ్రింక్స్, స్టార్టర్స్, ఐస్ క్యూబ్స్ తీసుకొని లాన్లోకి రమ్మని విరాజ్తో కలిసి బయటికి నడిచాడు. ఇద్దరూ అలా లాన్లో కూర్చొని డ్రింక్ చేస్తూ మాటల్లో పడిపోయారు. చెప్పు రాజ్, ఇంత సడన్గా బెంగళూరు ఎందుకు వచ్చావు? మీ సిస్టర్ ఇక్కడే 3 years ఉన్నా కూడా నువ్వు ఎప్పుడు ఒకసారి కూడా రాలేదు కదా అని అడిగాడు చెర్రీ. అవునరా, సురభి ఇక్కడున్నప్పుడు నేను స్టేట్స్లో ఉన్నాను. అదొక కారణమైతే నాకెప్పుడు బెంగళూరు రావాల్సిన అవసరం రాలేదు అని చెప్పాడు విరాజ్. మరిప్పుడు ఎందుకు వచ్చినట్లు అని అడిగాడు చెర్రీ. అదే సమయంలో రూమ్లోకి వచ్చిన సహస్ర డే అంతా పడుకొని ఉండడంతో నిద్ర రాక సరదాగా బాల్కనీలోకి వచ్చింది. అక్కడి నుంచి చరణ్, రుద్ర లాన్లో కూర్చొని ఉండడం కనిపించడంతో పాటు వాళ్ళిద్దరి మాటలు కూడా వినిపిస్తూ ఉండడంతో అలా వినడం అనుకొని తప్పు అనుకొని వెనక్కి వెళ్ళబోయింది. సరిగ్గా అప్పుడే సహస్ర అనే ఒక పర్సన్ కోసం బెంగళూరు నుంచి వచ్చానురా అని చెప్పాడు విరాజ్. సడన్గా తన పేరు అక్కడ వినిపించేసరికి షాక్ అయిన సహస్ర వెంటనే ఆగి వెనక్కి తిరిగి వాళ్ళిద్దరినీ చూసింది. సహస్ర అనే పేరు విన్న చరణ్ కూడా షాక్ అవుతూ అప్రయత్నంగా తన ఇంట్లో ఉన్న సహస్రని గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? తన ఇంట్లో ఉన్న సహస్ర, విరాజ్ వెతుకుతున్న సహస్ర ఒక్కరే అని చరణ్ కనిపెడతాడా? తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే హైప్ పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.